బీజేపీ కోవటులపై నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ సంచలన వ్యాఖ్యలు చేశారు. 20 ఏళ్లుగా పార్టీని పీడిస్తున్న వారు వెళ్లిపోవాలని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఉత్తర తెలంగాణలో బీజేపీ బలపడింది, దక్షిణ తెలంగాణలో బీజేపీ బలోపేతం కావాల్సి ఉందని అరవింద్ అభిప్రాయపడ్డారు. బీజేపీపై కల్వకుంట్ల కవిత వ్యాఖ్యలను పట్టించుకోవాల్సిన అవసరం లేదని కొట్టిపారేశారు. ఎవరి వల్ల ఎవరు భూస్థాపితమయ్యారో మీకు తెలియదా అని కవితను ప్రశ్నించారు. నిజామాబాద్లో బీఆర్ఎస్ కు కాంగ్రెస్ మద్దతు ఇచ్చిందని తెలిపారు. కేవలం కేసుల కోసమే బీఆర్ఎస్ మద్దతు ఇచ్చిందని విమర్శించారు. కాంగ్రెస్ నేతలు కలిసి ఉండలేరని అన్నారు. భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. బ్రహ్మాండమైన విజయం భారతీయ జనతా పార్టీకి వాళ్ళు అందించడం జరిగింది. 28 సీట్లు గెలవటము, అది 42-43% మైనారిటీ పాపులేషన్ ఉన్న మున్సిపాలిటీలో గెలవటము, ఇది భారీ విజయం. ఇది సింగిల్ లార్జెస్ట్ పార్టీని పిలువరు ఇందులో. అట్లా పిలుచుంటే మేయర్ కూడా మేమే తగ్గించుకునే వాళ్ళము. మేము ఇందూరులో డామినేట్ చేసినాము, కాంగ్రెస్ని డామినేట్ చేసినాము, టీఆర్ఎస్ని వైపౌట్ చేసినాము. పార్లమెంట్ మొత్తంలో కూడా టీఆర్ఎస్ కంటే చాలా ముందు ఉన్నాం మేము. టీఆర్ఎస్ స్ట్రాంగ్ అపోజిషన్, వీ డోంట్ మైండ్ టు స్టే ఇన్ అపోజిషన్ అండ్ ఫైట్. బీజేపీ కోవటులపై నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ సంచలన వ్యాఖ్యలు చేశారు. 20 ఏళ్లుగా పార్టీని పీడిస్తున్న వారు వెళ్లిపోవాలని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఉత్తర తెలంగాణలో బీజేపీ బలపడింది, దక్షిణ తెలంగాణలో బీజేపీ బలోపేతం కావాల్సి ఉందని అరవింద్ అభిప్రాయపడ్డారు. ఇక దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు. దీపిక, నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ సంచలన వ్యాఖ్యలు చేయడం జరిగింది. ప్రధానంగా బీజేపీ పార్టీలోనే కోవర్టులు ఉన్నారని చెప్పి కూడా ఆయన సంచలన వ్యాఖ్యలు అయితే ఈరోజు చేయడం జరిగింది. ప్రస్తుతం ఇవి ఇటు బీజేపీలో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు. ఎందుకంటే ఇప్పటికే బీజేపీలో గ్రూపులు ఎక్కువగా ఉంటాయి. ఉన్న 8 మంది ఎంపీలు, 8 మంది ఎమ్మెల్యేలను ఒక్కొక్కరు ఒక్కొక్క గ్రూపులుగా ఉంటారు బీజేపీలో అని చెప్పి ఏదైతే చర్చ నడుస్తూ ఉందో, సో దానికి బలం చేకూర్చే విధంగా కూడా ఎంపీ కామెంట్లు ఉన్నాయని చెప్పి కూడా రాష్ట్ర రాజకీయాల్లో చర్చ నడుస్తూ ఉంది. ఎందుకంటే మున్సిపల్ ఎన్నికల్లో ప్రధానంగా ఏదైతే ఇటు కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ పొత్తుల గురించి ఆయన స్పందిస్తూ ప్రధానంగా బీజేపీ పార్టీలో కూడా కోవటలు ఉన్నారు అని చెప్పి కూడా ఆయన వ్యాఖ్యలు చేశారు. 20 సంవత్సరాల నుంచి, గత 20 సంవత్సరాల నుంచి కూడా పార్టీని పట్టి పీడిస్తున్నవారు ఇకనైనా పార్టీ నుంచి బయటకు వెళ్ళిపోవాలని చెప్పి కూడా ఆయన వ్యాఖ్యానించింది. అయితే ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు ఎవరిని దృష్టిలో పెట్టుకొని ఇట్లాంటి వ్యాఖ్యలు చేశారన్నది ఇప్పుడు ప్రస్తుతం హాట్ టాపిక్గా మారింది. ఎందుకంటే పార్టీలో గత 20 సంవత్సరాలుగా ఉన్నటువంటి సీనియర్లను ఎవరిని ఉద్దేశించి వ్యాఖ్యలు చేశారు, ఎంపీలనా, అదేవిధంగా ఎమ్మెల్యేలనా, లేకుంటే పార్టీలో ఉన్నటువంటి రాష్ట్ర నాయకత్వం సీనియర్లనా అన్నట్టుగా ఎవరిని ఉద్దేశించి ఈ వ్యాఖ్యలు చేశారని చెప్పి కూడా ప్రస్తుతం అయితే ఇవి హాట్ టాపిక్గా మారిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. అదేవిధంగా బీజేపీ పార్టీ మొన్నటి మున్సిపల్ ఎన్నికలు చూసుకుంటే, అంతకుముందు పంచాయతీ ఎన్నికలు చూసుకున్నా కూడా బీజేపీ పార్టీ గతంలో కంటే బలపడిందని చెప్పి కూడా ఆయన వ్యాఖ్యానించిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఉత్తర తెలంగాణలో పార్టీ చాలా వేగంగా బలపడింది, ఇంకా దక్షిణ తెలంగాణలో బలపడాల్సి ఉంటుందని చెప్పి కూడా ఆయన కామెంట్ చేయడం జరిగింది. మాజీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత గురించి కూడా ఆయన వ్యాఖ్యానించడం జరిగింది. ఆమె చేసే వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో బీజేపీ పైన కానివచ్చు, అరవింద్ పైన కానివచ్చు, ఆమె వ్యాఖ్యలు పట్టించుకోని అవసరం లేదు, ఎవరు భూస్థాపితమయ్యారో సో ప్రజలకు తెలుసు అని చెప్పి కూడా ఆయన వ్యాఖ్యానించిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఉత్తర తెలంగాణలో ముఖ్యంగా ఇటు కరీంనగర్లో, ఇటు నిజామాబాద్లో బీజేపీ అత్యధిక స్థానాలు గెలుచుకోవడం పట్ల ఇప్పటికే పార్టీ అధిష్టానం కూడా వారిని అభినందించిందని చెప్పి కూడా ఆయన చెప్తా ఉన్నారు. ముఖ్యంగా ఏదైతే పార్టీలో ఉన్నటువంటి కోవట్లు, ముఖ్యంగా ఇటు నిజామాబాద్లో కానివచ్చు, ఇటు రాష్ట్ర అయితే నిజామాబాద్లో ఉన్నటువంటి కోవట్లను గురించి ఆయన వ్యాఖ్యలు చేశారా, లేకుంటే రాష్ట్ర నాయకత్వానికి సంబంధించి ఉన్నటువంటి ఎంపీలు కానివచ్చు, ఎమ్మెల్యేలు కానివచ్చు, ఇందులో ఎవరిని దృష్టిలో పెట్టుకుని ఇట్లాంటి కామెంట్లు చేశారన్నది మాత్రం ప్రస్తుతం అయితే హాట్ టాపిక్గా మారిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. అదేవిధంగా బీజేపీ రానున్న రోజుల్లో సో ఒక ప్రత్యామ్నాయ శక్తిగా ఎదుగుతుందని చెప్పి కూడా ఆయన కామెంట్లు అయితే చేసినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ముఖ్యంగా ఏదైతే ఇటీవల జరిగినటువంటి చైర్మన్, వైస్ చైర్మన్, మేయర్ల ఎన్నికలకు సంబంధించి ఏదైతే ఇటు కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ పొత్తులు ఏవైతే ఉన్నాయో ఆ పొత్తులపై కూడా ఆయన స్పందించడం జరిగింది. అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీకి బీఆర్ఎస్ పార్టీ మద్దతు ఇవ్వడం వెనుక ఖచ్చితంగా ఏవైతే బీఆర్ఎస్ పార్టీ నాయకులపై ఉన్నటువంటి కేసుల నుండి తప్పించుకోవడానికే
వీరికి అధికార పార్టీకి మున్సిపల్ చైర్మన్ వైస్ చైర్మన్ల ఎన్నికలకు సంబంధించి మద్దతు తెలిపారు, అంతే తప్ప వేరే ఒకటి కాదు అని చెప్పి కూడా ఆయన ప్రతిపక్ష పార్టీని ఇటు కాంగ్రెస్ పార్టీని కూడా విమర్శించినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ముఖ్యంగా ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో కోవర్ట్ వ్యాఖ్యలు అయితే ప్రస్తుతం అయితే పార్టీలో ఎవరిని ఉద్దేశించి చేయడం జరిగింది, అదేవిధంగా 20 సంవత్సరాల నుంచి పార్టీని భ్రష్టు పట్టిస్తున్నది ఎవరు అనేది మాత్రం ప్రస్తుతం అయితే ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారిన పరిస్థితి కనిపిస్తూ ఉంది దీపిక. అదేవిధంగా రానున్న రోజుల్లో బీజేపీ మరింత దూకుడుగా ముందుకు వెళ్తుందని చెప్పి కూడా ఆయన వ్యాఖ్యలు చేసిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. ముఖ్యంగా గత ప్రభుత్వం ఏదైతే చేసిందో అదే విధంగా కూడా ప్రస్తుతం రేవంత్ సర్కార్ కూడా ఇతర ప్రతిపక్షాల నుంచి గెలిచిన వారిని కొనుక్కునే విధంగా ఏదైతే ఉందో గత సర్కార్ అవలంబించినటువంటి విధానాన్నే ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ కూడా అదేవిధంగా అవలంబిస్తుంది, ప్రజాస్వామ్యాన్ని కూని చేస్తుందని చెప్పి కూడా ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో ప్రస్తుతం అయితే ఆయన చేసిన కోవర్ట్ వ్యాఖ్యలు అయితే ప్రస్తుతం హాట్ టాపిక్గా మారిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. రైట్ రాజు, థ్యాంక్ యూ.